ఎప్పుడైనా ఏమన్నా అన్నానా? ఏమన్నా అన్నానే? ఎప్పుడైనా ఏమన్నా అన్నానా? మీరు చెప్పురు. పాత్రికేయ మిత్రులు ఉన్నారు అందరు, నాకు కూడా దోస్తులే కదా వాళ్ళందరూ. చెప్పురు, ఎప్పుడైనా ఏమన్నా అన్నానా? ఒక్క కేసైనా పెట్టినా? పోనీ ఈ జిల్లాలో ఎవరి మీద నన్ను ఒక కేసు పెట్టినా? ఎన్ని పాపాలు చేసారు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు మీకు తెలుసు కదా, ఎంతమంది ఆస్తులు గుంజుకున్నారు మీకు తెలుసు కదా. ఎవరినన్నా నేను కక్షతోనేమన్నా చేసినా? నేను ఒకటే అనుకున్నా, ఎవరి పాపానికి వాడు పోతాడు. మనం చూసినా చూడకపోయినా పైన దేవుడు ఉన్నాడు, పైనుంచి కిందికి చూస్తూనే ఉంటాడు. ఎవరిని లెక్క వానికి రాస్తూనే ఉంటాడు, ఎవరిని మిత్తు వానికి చెల్లిస్తూనే ఉంటాడని. ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింతమడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా? మా సర్పంచులను తోలుతా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడేండా?